హలో ఆల్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏమవుతుంది అనేది చూసేద్దాము. సో కృష్ణమూర్తులను తిడుతున్న రుద్రాణిపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. నువ్వు నీ కొడుకు క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు అని తిడుతుంది. భర్తను వదిలేసిన నిన్ను ఇలాంటి శుభకార్యాలకు పిలవకూడదు. పొద్దున్నే లేచి నీలాంటి నీచమైన ముఖం చూస్తేనే అరిష్టమని ఇందిరాదేవి కోప్పడుతుంది. మీ ఇద్దరూ కలిసి ఈ పెళ్లి చెడగొట్టారు అంటుంది. అపర్ణ కూడా రుద్రాణి ధాన్యలక్ష్మిని తిడుతుంది. మరోవైపు అప్పు పెళ్లి ఆగిపోయిందని అనామికకు ఎవరో ఫోన్ చేసి చెప్తారు. అప్పుడు అనామిక, నీ పెళ్ళి ఆగిపోయిందంటగా, పెళ్లి పెట్టుకుని ఇలా లేచిపోవడం సూపర్ సీన్ అని అనామిక అంటుంది. అప్పుడు అప్పు, నా పెళ్లి సంగతి సరే, నా నుంచి నిన్నెవరు కాపాడతారు అని అప్పు అంటుంది. అప్పుడు అనామిక, అసలు ఇక్కడి నుంచి నిన్నెవరు కాపాడుతారు అని అనామిక అంటుంది. అలా అనామిక అనగానే అప్పుడే డోర్ తెరుచుకుని కళ్యాణ్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. కళ్యాణ్ని చూసి అనామిక షాక్ అవుతుంది. కళ్యాణ్ రౌడీలను కొట్టి అప్పుని తీసుకెళ్తుంటే అనామిక వార్నింగ్ ఇస్తుంది. అప్పుకు ప్రమాదం ఎటు నుంచైనా రావచ్చు, ఎలా కాపాడుకుంటావో చూస్తానని హెచ్చరిస్తుంది. మరోవైపు రుద్రాణి ధాన్యలక్ష్మితో నేను ఇంటికి వెళ్తాను అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, నాకు తోడుగా ఉండకుండా వెళ్ళిపోతావా రుద్రాణి అని చెప్పేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రుద్రాణి, నీకు వీళ్ళందరూ తోడు ఉన్నారు, అయినా నువ్విక్కడ ఉండి ఏం లాభం లేదు. ఈ పాటికే నీ కొడుకు అప్పుని పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఇంటికి వెళ్ళి దిష్టి తీసి హారతి ఇవ్వాలి కదా, అవన్నీ రెడీ చేసుకో అని రుద్రాణి అంటుంది. అలా రుద్రాణి చెప్తుండగానే కళ్యాణ్ అప్పుని తీసుకుని ఇంటికి వస్తాడు. అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావత్తా, అప్పు గురించి ఏం తెలుసు నీకు? పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి, లేదా నోరు మూసుకుని ఉండాలి అని కళ్యాణ్ ఫైర్ అవుతాడు. ఏంటి మా అమ్మనే అంటున్నావు? ఇక్కడ మాయమైన అప్పు నీతో ఎలా వచ్చింది అని రాహుల్ ప్రశ్నిస్తాడు కళ్యాణ్ని. ధాన్యలక్ష్మి కూడా అప్పు నీతో ఎలా వచ్చిందని అడుగుతుంది. అసలేం జరిగింది కళ్యాణ్ చెప్పరా అంటూ రాజు అడుగుతాడు. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, అప్పును కిడ్నాప్ చేశారు, మత్తుమంది ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు అని కళ్యాణ్ చెప్తాడు. అప్పుడు కావ్య చాలా షాక్ అవుతూ, కిడ్నాపా, ఎవరు చేశారు అని కావ్య అంటుంది. అప్పుడు కళ్యాణ్, ఇంకెవరు, ఈవిడ ముద్దుల కోడలు అనామిక అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడు. అప్పుడు రుద్రాణి, అనామిక లేదు, ఆవకాయ లేదు, జైలుకు వెళ్ళిన అనామిక వచ్చి కిడ్నాప్ చేస్తుందంటే నమ్మాలా అని రుద్రాణి మాట్లాడుతుండగానే బంటి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. ఈ పెళ్లి ఆగిపోవడానికి మా అమ్మ ఈ రుద్రాణి అత్తయ్య కారణం అయి ఉంటారు అంటాడు కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్, ఆంటీ ఇదికోండి, మీ కూతురు ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది, లేచిపోలేదు అని కళ్యాణ్ కనకానికి అప్పుని అప్పగిస్తాడు. అప్పుడు కనకం, ఏమమ్మా ధాన్యలక్ష్మి, ఇప్పుడే మాట్లాడవు? రుద్రాణితో కలిసి నా కూతుళ్ళ గురించి అనని మాటలన్నీ అన్నావు కదా, పోయిన పెళ్లి కొడుకును తీసుకురాగలవా? మీరు దుగ్గిరాల కుటుంబం కాకుంటే ఏం చేసేదానో నాకే తెలీదు, ఆడపుట్టక పుట్టారు ఎందుకు అని చెప్పేసి కనకమైతే ఫైర్ అవుతుంది. అప్పుడు కృష్ణమూర్తి, పెళ్ళి ఆగిపోని, పెళ్లి కొడుకు వెళ్ళిపోని, నా కూతురు క్షేమంగా వచ్చింది, అది చాలు, దీనికి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని కృష్ణమూర్తి అంటాడు. అలా అనగానే అమ్మమ్మ గారు, ఇప్పటిదాకా వాళ్ళు ఇన్ని మాటలు అన్నారు, వాళ్ళను ఏం చేయమంటారో చెప్పండి అని స్వప్న అంటుంది. ఏమీ లేదు, వాళ్ళు చేసిన పనికి సిగ్గుపడుతున్నారు అని కావ్య అంటుంది. సో వీళ్ళు చేసిన పనికి అప్పు పెళ్ళి ఆగిపోయింది. ఇంత జరిగాక అప్పును ఎవరు పెళ్లి చేసుకుంటారు? వీళ్ళు చేసిన దానివల్ల ఎవరు ముందుకొస్తారు? అప్పు జీవితాంతం ఇలా ఉండిపోవలసిందేనా అని కనకం బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ తాళిబొట్టు తీసుకొని వచ్చి, అప్పును నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించాడు, ఎవరి మూలంగా అప్పుపై నిందలు పడ్డాయో వాడే తాళి కడతాడు అనగానే అందరూ షాక్ అవుతారు. తాళి తీసుకుని అప్పు మెడలో కళ్యాణ్ తాళి కడతాడు. సో చాలా హ్యాపీగా అయితే ఈరోజు సీరియల్ అయితే ఎండ్ అయ్యింది. సో మీలో ఎంతమందికి నచ్చింది కళ్యాణ్ అప్పు మెడలో తాళి కట్టడం? సో ఇదైతే సూపర్ సీన్ అనే చెప్పుకోవచ్చు. ఈరోజుతో ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.